మా వర్కింగ్ ప్రెసిడెంట్ మా తమ్ముడు శ్రీనివాస్ ముదిరాజుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు మరో తమ్ముడు మా జాతీయ యువజన సంఘం అధ్యక్షులు శ్యామ్ కుర్మ గారిని లేట్ అయి వచ్చిన తమ్ముడు అయినా అవకాశం ఇస్తున్నాం. మరి శ్యామ్ కుర్మ గారిని మాట్లాడాల్సిగా కోరుతున్నాం. ఇప్పటి నుంచి క్రమశిక్షణ టైం టు టైం మెయింటైన్ చేయాలి తమ్ముడు. బయట మొత్తం పార్కింగ్తో నిండిపోయింది కాబట్టి అరగంట ఇక్కడ తిరగడం అయింది. ఇక్కడ మీడియా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా అన్న గణేష్ చరణ్ గారికి, ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల సీనన్న గారికి, మన శ్రీశైలం యాదవ్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున బీసీ యువజన సంఘం తరఫు నుంచి ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం. బీసీల గురించి ఎన్నో సంవత్సరాలుగా మేమెంతో మాకంత, పొద్దున లేస్తే మొదలు మేమెంతమంది ఉంటే మాకంత వాటా దక్కాల్సిందే అని చెప్పేసి అని నిరంతరం పోరాటం చేసినటువంటి మా సంఘం నాయకులందరికీ కూడా నిజంగా కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గల్లీ నుంచి మొదలుకొని ఢిల్లీ వరకు ఈ ఉద్యమాన్ని ఎంతో తారా స్థాయికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో కూడా వేల మందితో జాజుల సీనన్న ఆధ్వర్యంలో అక్కడ కూడా ఎంతో మంది ఎంపీలని అక్కడ ఆహ్వానించి మన బీసీ రిజర్వేషన్ల బిల్లు గురించి ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఇంకా ఉన్నత స్థాయికి ఉద్యమాన్ని వెళ్ళడం జరిగింది. దాంతో ప్రభుత్వాలు కూడా దిగి రావడం జరిగింది. సుప్రీంకోర్టుకే వాళ్ళు దేశ సమగ్రాభివృద్ధి కోల్పోతుంది ఈ కులగణన లెక్కలు తీస్తే అని చెప్పేసి అన్నటువంటి వాళ్ళే మేము లెక్కలు తీస్తాం అని చెప్పేసి అని ముందుకు వచ్చారు. అలాంటి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి మన సీనన్నకు కానీ మా బృందానికి కానీ ప్రతి ఒక్కరికి కూడా నిజంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ప్రభుత్వం స్టార్టింగ్ లో చిన్న చిన్న అవకతవకలు జరిగినా కూడా మా ఉద్యమాన్ని చూసి బీసీల లెక్కలు తీయాల్సిందే అని చెప్పేసి అని ముందుకు వచ్చి లెక్కలు తీయడం జరిగింది. మరి ఆ లెక్కలు తీసి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే ఇక్కడ ఉన్నోళ్ళేమో ఇటు టిఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ ఈ లెక్కలు సరిగా లేవంటారు, వాళ్ళేమో చెయ్యనంటారు. బీజేపీ ప్రభుత్వానికి బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే 3 నెలలు బిల్లు పంపించినప్పుడు దాన్ని నిజంగా ఆమోదం తెలిపాలి. ఇక్కడనేమో లెక్కలు తీయరు అని చెప్పేసి అని అంటారు, అక్కడనేమో ఆమోదించారు పంపించిన దాన్ని. ఇక టీఆర్ఎస్ నాయకులు అయితే ఇక కల్వకుంట్ల కవితక్కకి ఎక్కడ ఏ ప్రోగ్రాం లేవు, ఓన్లీ బీసీల ప్రోగ్రాం తప్ప. 10 ఏళ్ళు పాపం అక్క అంధకారంలో ఉన్నది. 10 ఏళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలోనే లేదు. 10 ఏళ్ళు పక్క దేశంలో నివసించినట్టుంది. బీసీల మాట ఎత్తని కేసీఆర్ కూతురు 10 ఏళ్ళు ఎట్లా సంపాదించుకోవాలి రాష్ట్రాన్ని దోపిడీ చేసి అని ఆలోచించిన వాళ్ళు ఇక ఇప్పుడు సంబరాలు చేసుకుంటాం మాదే ఘనత అని చెప్పేసి అని, ప్లస్ బీసీల గురించి అటు జ్యోతిరావు పూలే విగ్రహం గురించి ఏ నాయనా మీ నాయన ఉన్నప్పుడు విగ్రహం పెడదాం నాయన అని చెప్పానంటే ఏమైనా కాదనంటోడా, బీసీలకు ఏమైనా ఇద్దామనంటే కాదనంటోడా. బీసీలు అంటే మీకు చిన్న చూపు. బీసీల గురించి ఏనాడు మాట్లాడాలి. తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అయితే త్యాగాలు చేసింది ఒకరు, భోగాలు అనుభవించింది మీరు, ఆ విధంగానే ఈ బీసీ ఉద్యమాన్ని కూడా మీ గుప్పిట్లోకి తీసుకోవాలని చెప్పని అనుకోవడం అది ఒక అవివేకం అది అని చెప్పి, ఎవరైనా నిజంగా కూడా బీసీ బిడ్డలు
ఆలోచన చేయండి. మనము మన ఉద్యమాన్ని అందరం కలిసి ముందుకు తీసుకెళ్తేనే విజయవంతమైతే తప్ప ఎప్పుడూ రాజకీయ శక్తి గురించి వాళ్ళు వాడుకుంటే వాళ్ళ చేతిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా అది నీరు గారుతుందని చెప్పేసి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్యదగా అర్థం చేసుకోకండి దయచేసి.